విశాఖ వచ్చే ఆదాయాన్ని వరిసేగౌడ సిక్కు మినిస్టర్ కూడా మాట్లాడి ఏదైతే ఈరోజు రైల్వే జోన్ ప్రకటన చేశారో ఆ ప్రకటన ప్రకారంగానే విశాఖ రైల్వే డివిజన్ లోనే కొనసాగించాలి. విశాఖకు వచ్చే ఆదాయాన్ని వరిసేగౌడ సిక్కు విశాఖ వచ్చే ఆదాయాన్ని వాయించాలి. కొత్త వలస కేకేలైన విశాఖ రైల్వే డివిజన్ లోనే కొనసాగించాలి. కొత్త వలస సిక్కు విశాఖ రైల్వే డివిజన్ ఆదాయం వరిసేగౌడ సిక్కు విశాఖ రైల్వే డివిజన్ ఆదాయం కొత్త వలస కేకేలైన డివిజన్ వరుసలోనే కొనసాగించాలి. కొత్త వలస కేకేలైన విశాఖ రైల్వే డివిజన్ లోనే కొనసాగించాలి. కొత్త వలస కేకేలైన విశాఖ డివిజన్ లోనే కొనసాగించాలి. కొత్త వలస కేకేలైన విశాఖ రైల్వే డివిజన్ లోనే కొనసాగించాలి. ముడుచుకుపోతుంది అది. విశాఖ రైల్వే డివిజన్ ఆదాయం వరిసేగౌడ సిక్కు విశాఖ రైల్వే డివిజన్ ఆదాయం సిపిఐ కొత్త వలస కేకేలైన దశాబ్దాల పోరాటాల ఫలితంగా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకి ప్రకటన చేసింది. ప్రకటన చేసిన 5 సంవత్సరాలు అతిగతి లేకుండా బడ్జెట్లో ₹1 నిధులు విడచకుండా నాటకాలు ఆడి ఎలాగోలాగా ఇప్పుడు జోన్ కార్యాలయం ఇక్కడ ప్రారంభిస్తామని ప్రకటన చేసింది. అయితే దక్షిణ కోస్తా రైల్వే జోను తలలేని మెదడులేని మొండంగా విశాఖ ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కొట్టుకున్న అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజున ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా జనవరి 6వ తేదీ నాడు కేంద్ర రైల్వే అధికారులు ఒక ఉత్తర్వులు జారీ చేశారు. కేకే లైను అలాగే కొత్త వలస అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పర్యాటక కేంద్రం అరకు కూడా రాయగఢ్ డివిజన్లో చెందేటట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది మరొక్కసారి ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేసినట్టుగానే సిపిఐగా రైల్వే జోన్ సాధన సమితిగా మేము భావిస్తున్నాం. ఇంకొక పక్క విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు కానీ, విజయనగరం పార్లమెంటు సభ్యుడు కానీ, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు, మంత్రి మీరు ఏం గాడిదలు కాస్తున్నారా? కనీసం మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకు దోహం చేస్తే మీరు అడగరా? ఇది అన్యాయం కాదా? మీకు ఏమాత్రం సిగ్గుసరి ఉంటే, మాన మర్యాదలు ఉంటే రేపు 2వ తారీఖున ప్రకటన చేస్తున్నటువంటి కేంద్ర బడ్జెట్లో కేకే లైను కొత్త వలస అరకుతో సహా విశాఖ డివిజన్లోనే ఉంచాలని మేము సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 2న బడ్జెట్ సమావేశాలన్నీ నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. అప్పుడే 6వ తారీఖునే వీళ్ళు కూర్చొని ప్రకటన అనేది చేశారు. ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ అనేది 2 దశాబ్దాల కాలంలో సిపిఐ ఆధ్వర్యాన్ని ఇతర పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన కూడా చేశారు. సరే, మన రెండోసారి ఎన్నికలు వచ్చేటప్పుడు ప్రధానమంత్రి గారు ప్రకటన చేశారు. ప్రకటన చేసి నేటికి దగ్గర 7 సంవత్సరాలు కావస్తుంది. 7 సంవత్సరాలు ఇక్కడ జోన్ ఏర్పాటు చేస్తారట. ఈ జోన్ ఏర్పాటు చేసే ఇక్కడి నుంచి కేకే లైన్ ద్వారా ఈరోజు గూడ్స్ వ్యాగన్లో వెళ్తున్న ఏదైతే మెటీరియల్ ఉందో ఈ మెటీరియల్ ద్వారా ఈ విశాఖపట్నానికి వస్తున్న ఆదాయాన్ని అంతటినీ కూడా మరి రాయగడ తీసుకొని వెళ్ళి ఒరిస్సాకి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే బీజేపీకి అనుకూలంగా ఏ రాష్ట్రం అయితే ఉంటే ఆ రాష్ట్రానికి వీళ్ళు న్యాయం చేసే పద్ధతిలో ముందుకు పోతున్నారు కూటమి ప్రభుత్వం. ఈరోజు మనం కానీ అక్కడ ఉన్న మద్దతును అనేది ఉపసంహరించుకుంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి దిగి వచ్చి మన తాలూకు సమస్యలు ఏవైతున్నాయో సమస్యలు అనేది ఇమ్మీడియట్గా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. మరి ఉన్నా కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది కూడా మనం ప్రశ్నించాలి. ప్రధానంగా ఈరోజు రైల్వే జోన్ వచ్చే ఆదాయం అనేది ఆదాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి మనకు వస్తున్న ఆదాయాన్ని పూర్తిగా తీసేయడానికే ప్రయత్నాలు అనేది చేస్తున్నారు. ఇప్పటికే కోటాను కోట్ల రూపాయలు అనేది అప్పుల్లో
అప్పుల్లో కూరుకుపోయి ఉంది ఈ రాష్ట్రం. ఆ ప్రభుత్వం వచ్చిన గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఓట్ బ్యాంక్ గురించి అనేకమైన అంటే అవసరం లేని పథకాలు కూడా పెట్టి ఈరోజు గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు అనేది గాలికి వదిలేసి వీళ్ళ తాలూకా స్వార్థ ప్రయోజనాలకు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడుతూ ఈరోజు ముందుకు పోతున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి ఎక్కడా కూడా మరి అవకాశం లేకుండా ఈరోజు ముందుకు పోతుంటారు. దాన్ని తీవ్రంగా సిపిఐగా ఖండిస్తున్నాం. విశాఖ రైల్వే జోన్ ఏదైతే ఉందో కేకే లైన్ కానీ అరుక్ కానీ విజయనగరం కానీ ఇదే జోన్గా ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఏదైతే సుదీర్ఘకాలం పోరాటం చేస్తామో ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేసి కలిసి వచ్చిన మరి మిగతా పార్టీలందరినీ కలుపుకొని పోరాటం చేస్తామని సిపిఐగా హెచ్చరిస్తున్నాం.